हरिः ओम। 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 गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः। वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्। ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत भारतीय संस्कृतेः अंतर्भागः ऋग्वेद अध्ययन कार्यक्रमः इदानीम् एतद् भानुवासरे प्रारभ्यते। एतत् कार्यक्रमाय सर्वेभ्यः सन्दर्शकमहाशयेभ्यः तथैव संस्कृतभाषा जिज्ञासुभ्यः शुभस्वागतम्। गत भानुवासरे श्रीकृष्णद्वैपायनस्य इतिवृत्तं किञ्चिदधीतम्। इदानीं तत्परिशिष्टविषयः अध्येतव्यः। प्रथमतः नारायणसूक्तं पठामः। हरिः ओम। अथ पुरुषो वै नारायणो कामयेद प्रजा सृजेयेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी। नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणात् इन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणाद्वादशादित्या रुद्रावसवः सर्वाणि च छन्दागुंसि। नारायणादेव समुत्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते इति ऋग्वेदसूक्तम्। ओम अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः द्यावा पृथिव्यौ च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः। नारायण एवेदगं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कळो निरञ्जनो निर्विकल्पो निराख्यातः शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित्। य एवं वेद स विष्णुरेव भवति स विष्णुरेव भवति इति यजुर्वेद सूक्तम्।
ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో ఖవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువస్సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యకం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద ఇతి సామవేద సూక్తం. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకథా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసారబంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఓం సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరబ్రహ్మ. ఓం ఏతదథర్వశిరో యోధీతే ఇత్యథర్వవేద సూక్తం. ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి మాధ్యందినమాదిత్యాభిముఖో ధీయానః పంచపాతకౌపపాతకాత్ ప్రతిపుంచ్యతే సర్వవేదపారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి ఇత్యుపనిషతు. శ్రీకృష్ణద్వీపే సంజాతత్వాత్ శ్రీకృష్ణద్వైపాయనః కృష్ణ ఇతి నామకరణాత్ ద్వీపసంభవాత్ కృష్ణద్వైపాయనః ఇతి పరాశరస్య పుత్రత్వాత్ పారాశర్య ఇతి సత్యవత్యాః పుత్రత్వాత్ సాత్యవతేయ ఇతి బదరికావనే సంజాతత్వాత్ బాదరాయణ ఇతి ఋగ్యజుస్సామా అథర్వాణాం విభాగకరణేన వేదానాం విభాగకరణేన వేదానాం వ్యాసీకరణేన వేదవ్యాసః ఇతి చ వ్యవహ్రియతే భగవాన్ బాదరాయణః. ఇన్ని రకాల పేర్లున్నాయి ఆయనకి. అటువంటి మహానుభావుడు. మరి ఆయన యొక్క జన్మదినం, ఆయన ఆవిర్భవించిన రోజు వ్యాస పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. ఎందుకని ఆయనకి అంత విశిష్ట స్థానం ఇచ్చారంటే ఆయన త్రిమూర్త్యాత్మకుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అని స్తోత్రం చేస్తాం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అపారలోచన శంభు భగవాన్ బాదరాయణ అని కూడా ఆయన గురించి చెప్తుంటాం. వ్యాసం వసిష్ఠ నప్తారం జక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం అని ఆయన వంశ పరంపరను కూడా తెలుసుకుంటుంటాం. అలాంటి మహానుభావుడు ఆయన. అష్టాదశ పురాణాలు మనకు అందించాడు, అష్టాదశ ఉపపురాణాలు అందించాడు, దేవి భాగవతం అందించాడు, ప్రస్థానత్రయం బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అందించిన మహానుభావుడు ఆయన. 1,00,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతం, దానికి పరిశిష్ట గ్రంథమైన హరివంశం, మొత్తం సపాద లక్షాత్మక గ్రంథ ఇతిహాస కావ్యాన్ని అందించిన మహామహుడు, గురువులకు గురువు భగవాన్ వేదవ్యాసుల వారు. ద్వాపరయుగంలో ఆయన జన్మించగానే కృష్ణద్వీపంలో బదరికావనంలో జన్మించగానే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. ఆయన పుట్టగానే పెద్దవాడైపోయాడు, ఋషి ఆయన. అది మహానుభావుల యొక్క జన్మ విశేషాలు అలా ఉంటాయి.
శిశుత్వం లేదు ఆయనకి. శిశువు పుట్టగానే ఆ శిశు దశ నుంచి ఒక్కసారిగా యువకుడయ్యాడు, దండ కమండలధారి అయ్యాడు. మహర్షులు, దివ్యర్షులు, కారణజన్ములు 18 పురాణాలు రాయడానికి, మహాభారతం రాయడానికి, వేదాలను విభజించి మనకు అందించడానికి, ప్రస్థానత్రయాన్ని మనకి ఇవ్వడానికి జన్మించిన కారణజన్ముడు కనుక మహానుభావుడు. పుట్టగానే ఆయన పెద్దవాడైపోయి దండకమండలాలు తీసుకుని తల్లికి నమస్కారం చేసి, అమ్మా నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తాను, నేను వెళుతున్నాను తపస్సు చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయాడు. తపస్సు చేసి త్రిమూర్తుల అనుగ్రహం పొందాడు. అటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు వశిష్ఠుడికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి కుమారుడు, శుకపరబ్రహ్మకు తండ్రి, శుకతాతం తపోనిధిం. ఆ విధంగా ఎన్నో గ్రంథాలు రాసి ఆయన ఒకసారి విశ్రాంతిగా కూర్చున్నట్టు ఒక చోట. అప్పుడు ఆయనకి అంతర్వాణం వినిపించింది, నీ తర్వాత వంశం అంతరించిపోతుంది, ఒక మహానుభావుడు జన్మించాలి, ఆవిర్భవించాలి అని అంటే అప్పుడు ఆ ధ్యానంలో ఉండిపోయాడు ఆయన. సరిగ్గా ఆయనకి ఎప్పుడైతే తనకు కుమారుడు జన్మిస్తాడో అనే అంతర్వాణం వినిపించిందో ఆ భావంలో ఆయన ఉన్నాడు. అదే సమయంలో ఘృతాచి అనే ఒక అప్సరస వచ్చింది. ఘృతాచి, ఆ ఘృతాచి అనే అప్సరస అలా గగనమండలంలో విహరిస్తూ అక్కడికి వచ్చింది. ఆ ఘృతాచిని చూశాడు ఆయన. ఆయన చూస్తుండగానే ఘృతాచి ఒక చిలుక రూపంలో ఆవిర్భవించింది, చిలుక రూపం పొందింది, శుకరూపం పొందింది. ఆ శుకాన్ని చూశాడు. అది శుకమే, కానీ ఆ చిలుకలో ఆయనకు ఘృతాచి కనిపిస్తోంది. మహర్షులు, ఇంద్రియాన్ని జయించిన వాళ్ళు, ఇంద్రియ జయం ఉన్నవాళ్ళు, మనస్సును జయించిన వాళ్ళు, అలాంటి మహానుభావుడికి ఏమిటి వికారం? కారణం ఉంది. ఆ చిలుకలో ఘృతాచి కనిపిస్తోంది ఆయనకి. ఎప్పుడైతే ఆ చిలుకపై తనకు ఆకర్షణ కలిగిందో అప్పుడు ఆయన సంకల్ప మాత్రంతో ఆ శుకం నుంచి ఏర్పడినవాడు శుకపరబ్రహ్మ. శుకం, ఆ శుక రూపంలోంచి ఆ చిలుక నుంచి ఆవిర్భవించినవాడు, చిలుకకు సంతానంగా ఏర్పడినవాడు శుకపరబ్రహ్మ, శుకదేవుడు. ఆయన మహానుభావుడు, తండ్రి ఆజ్ఞానువర్తి. తండ్రి రచించినటువంటి 18 పురాణాలు ఆయన ఆపోసన పెట్టాడు. 18 పురాణాలు తన తండ్రి గారు రాస్తుంటే విన్నాడు, రాస్తుంటే ఆయన చదువుతుంటే విన్నాడు. మహానుభావుడు కనుక అన్ని ధారణలో ఉండిపోయాయి. పరీక్షణ్ మహారాజు 7 రోజుల్లో మరణిస్తాడు మునిశాపం వల్ల. సర్పదక్షుడై మరణిస్తాడు. అతనికి భాగవతం వినిపించు, భాగవత సప్తాహం ఆయన దగ్గర నుంచే ఆరంభమైంది. 7 రోజుల్లో భాగవతం ఆయనకు వినిపించు, ఆ మహారాజుకు మోక్షం కలిగించు, జన్మరాహిత్యాన్ని కలిగించు అని తండ్రి ఆదేశించడంతో శుకపరబ్రహ్మ అక్కడికి వెళ్ళాడు. ప్రాయోపవేశ స్థితిలో ఉన్నటువంటి ఆ పరీక్షణ్ మహారాజుకు
7 రోజుల్లో భాగవతం, భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు, భగవంతుని యందు దివ్యమైనటువంటి ఆరాధన కలిగిన వాళ్ళు భాగవతులు. ఆ భాగవతోత్తముల యొక్క చరిత్రలే భాగవతం. ఆ భగవద్భక్తుల కథలన్నీ కూడా వినిపించాడు. వినిపించి అతనికి మోక్షం కలిగించాడు. అటువంటి మహానుభావుడు శుకపరబ్రహ్మ. తర్వాత ఆయన తపస్సు చేశాడు. తండ్రి ఆదేశించాడు వివాహం చేసుకోమని. మొదట అంగీకరించలేదు. తర్వాత తండ్రి గారు చెప్పారు, నాయనా, నీకు వివాహం మీద మనసు లగ్నం కావటం లేదు. ఒకసారి నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళు అన్నాడు. జనక మహారాజు అంటే జనక అనేది బిరుదం. త్రేతాయుగంలో ఉన్న జనక మహారాజు అసలు పేరు శీరధ్వజుడు. ఆయన తమ్ముడు కుశధ్వజుడు. జనక అనేటటువంటిది ఆ మహారాజు యొక్క అక్కడ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరైనా సరే జనకుడు అవుతాడు. పైగా మరో కథాంతరం ఏంటంటే జనక మహారాజు ఆయుగం దాకా ఉన్నాడని కూడా చెప్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళు, జ్ఞానోపదేశం పొందు అని చెప్పేటప్పటికి వెళ్ళాడు. ఆయన చెప్తూ, నాయనా, కేవల బ్రహ్మచర్యంతోనే మోక్షం లభిస్తుంది అనుకోకు. మేమంతా రాజర్షులం. మా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఋషిత్వం కూడా నేను పొందుతున్నాం, తపస్సు కూడా చేస్తున్నాం. అలా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించు. కామరతో యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. యోగాభ్యాసి అయినా, భోగాలు అనుభవించేవాడైనా, అందరితో కలిసి ఉండేవాడైనా, ఎవరితో కలవకుండా ఏకాంతంగా తపస్సు చేసేవాడైనా, ఎవడైనా సరే యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఎంత సులభంగా ఉంటుందో చూడండి ఈ వాక్యం. అది సంస్కృత భాష వైశిష్ట్యం. యస్య మనః యస్య చిత్తం యస్య బ్రహ్మణి రమతే చిత్తం యస్య చిత్తం బ్రహ్మణి రమతే. ఇది అన్వయక్రమం. యస్య చిత్తం బ్రహ్మణి రమతే. ఎవరి యొక్క మనస్సు ఆ పరబ్రహ్మ యందు లీనమై ఆనందిస్తూ ఉంటుందో, తన్మయత్వం పొందుతుందో, అటువంటి వ్యక్తి యోగాభ్యాసి కానీ, భోగాభ్యాసి కానీ, సంఘాసక్తుడు కానీ, సంఘవిహీనుడు కానీ నందతి నందతి నందత్యేవ. ఆ బ్రహ్మానందం, ఆత్మానందం, జ్ఞానానందం పొందుతూనే ఉంటాడు. అలా శుకపరబ్రహ్మకు ఉపదేశం చేశాడు. దాంతో తండ్రి గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఒప్పుకున్నాడు, వివాహానికి సిద్ధంగా ఉన్నానని. అప్పుడు పితృదేవతల యొక్క మానస కన్య, మానసపుత్రిక పీవరి, ఆవిడ పేరు పీవరి. ఆ పేవరి అనేటటువంటి పేవరి కన్య ఆవిడ పితృదేవతల యొక్క మానస కన్య. పితృదేవతల ఒక గణం ఉంటుంది. మరణించిన వాళ్ళందరూ పితృదేవతలు అవడం కాదు. అక్కడ పితృదేవతల అనుగ్రహం పొందుతారు, ఆ లోకానికి పెడతారు తప్ప అసలు దేవతాగణంలో పితృదేవతాగణం ఒక భాగం. గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు ఉన్నట్టే పితృదేవతాగణం ఒక భాగం. ఆ పితృదేవతాగణం శుకపరబ్రహ్మ కోసం వ్యాసమహర్షి యొక్క ఆదేశంపై
ఒక మానస కన్యను, వాడు మనసులో ఒక కన్యను సృష్టించారు. ఆవిడ పితృదేవత మానస కన్య. ఆవిడ పేరు పేవరి అని పేరు పెట్టారు వాళ్ళే. ఆ పేవరిని సుఖబ్రహ్మ పరబ్రహ్మకిచ్చి వివాహం చేశారు. ఆయనకి 4 కుమారులు, 1 కుమార్తె. అంతవరకే ప్రసిద్ధి కనుక ఆయన వరకే మనం చెప్పుకుంటాం. అటువంటి వేదవ్యాస భగవానుల వారికి మనం ఒక్కసారి నమస్కారం చేసి మనం కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఎందుకు కారణం ఏంటంటే ఆయనే కనుక లేకపోతే మనకు ఈ వాంగ్మయం అంతా ఉండేదా? నహి భవతి నహి భవిష్యతి ఉండదు, ఉండబోదు కూడా. అటువంటి వాడు కాశీపట్టణంలో 10,000 మందికి ఆయన వేదం చెప్పాడు. 10,000 మంది ఆ కాలంలో వేద పండితులయ్యారు. కాశీ నగరంలో గంగానది తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని 10,000 మందికి విద్యాభిక్షను అందించాడు. అందుచేత కులపతి అన్నారు ఆ రోజుల్లో. కులపతి, ఆ కులపతి అనే పదాన్ని ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో వైస్ ఛాన్సలర్ అంటున్నారు. అలాంటి కులపతిత్వం మొదటి కులపతి బాదరాయణుల వారు, వ్యాస భగవానుల వారు. అలాంటి మహానుభావుడైన ఆయన ప్రతిరోజు కూడా గంగానదిలో స్నానం చేసి శిష్యులందరిని వెంట పెట్టుకుని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకున్న గంగా తీరంలో విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నమక మంత్రాలతో అభిషేకం చేసి విద్యార్థులందరికీ వేదం అధ్యాపనం చేసి సరిగ్గా మధ్యాహ్న సమయానికి ఆ అన్నపూర్ణాదేవి దగ్గరికి చేరేవాళ్ళు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరి అని ప్రార్థించేవాళ్ళు. అందరికీ అన్నం పెట్టేది ఆవిడ. ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా కాశీలో అన్నదానం, నిరతాన్నదానం జరుగుతూనే ఉంటుంది. అది అన్నపూర్ణాదేవి యొక్క ప్రభావం. నిత్యానందకరి, వరాభయకరి అలాంటి అమ్మవారు, సౌందర్య రత్నాకరి. ఆ అన్నపూర్ణాదేవి అందరికీ వడ్డిస్తూ ఉండేదిట. ఎంత గొప్ప వాడికైనా, ఎంత గొప్ప మహానుభావుడికైనా ఈ పాంచభౌతిక దేహం ఉన్న సమయంలో ఈ పాంచభౌతిక దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మ విశిష్టుడికి ఒక్కొక్కప్పుడు పొరపాటు వస్తుంటుంది, క్రోధావిష్యుడు అవుతుంటాడు. ఆ స్థితి ఏర్పడింట ఆయనకి. ఇది కాశీఖండంలో ఉన్న గొప్ప ఉపాఖ్యానం. కాశీఖండం చాలా గొప్ప గ్రంథం. కాశీ వైశిష్ట్యం చెప్పేది. ఆ రోజు అన్నదానం చేయలే. అన్నపూర్ణాదేవి పరీక్షిస్తోంది. విశ్వేశ్వరుడు అనుగ్రహం కలగల. ఆ రోజు అన్నదానం లేదు. 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, దాటిపోయే 7 రోజులు. 7 రోజులు ఆహారం లేకుండా ఉండే సామాన్యం. ఆకలితో నానా బాధపడుతున్నారు. శిష్యుల బాధలు చూడలేకపోయాడు. కమండలంలో జలం తీసుకున్నాడు. కోపం వచ్చేసింది ఆయనకి. కాశీనగర తనకు ఆహారాన్ని అందించనటువంటి కాశీనగరం దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతుందని ఆ కమండలో నీళ్లు చేతిలో పోసుకుని తన క్రోధాన్ని ప్రకటించే స్థితిలో
మహర్షి కదండి, తపశక్తి గలవాడు. ఆ నీళ్లు చేతులోంచి పడితే చాలు, ఆ స్థితి రాకుండానే ఒక వృద్ధురాలు, పండు ముత్తైదు ఆవిడ, నాయనా తొందరపడకు, సిద్ధంగా ఉంది అన్న సమారాధన, రండి అని చెప్పేటప్పటికి ఆ నీళ్లు వెంటనే కమండంలో పోసేసుకుని ఆయన శిష్యులతో పాటు వచ్చేసేట. అదొక పెద్ద పాకశాల. 10,000 మంది శిష్యులకు కూడా ఆయనకి అన్నం పెట్టేశారు. భోజనం చేయబోతున్నారు. యజమాని లేకుండా భోజనం చేయకూడదు, అమ్మా యజమానిని పిలవండి, గృహస్థుడు లేకుండా ఆతిథ్యం పనికిరాదు, గృహస్థుడు వచ్చి మాకు ఆపోషణం. నారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ ఉదకం సమర్పయామి అని ఆయన నీళ్లు పోస్తే ఆ తీర్థం తీసుకుని మేము 3 సార్లు తిప్పి అమృతమస్తు అని మేము తీసుకుంటాం అని చెప్పాడు. నాయన, ఆయన పెద్దవాడు, నిజంగా ఆయన పెద్దవాడు కదండి, ఆయన పెద్దవాడు, పైన అంతఃపురంలో పైన ఎక్కడో గదిలో కూర్చున్నాడు, మీరు కానివ్వండి, ఆకలితో ఉన్నారు మీరు అని ఆ అన్నపూర్ణాదేవి చెప్పిందిట. భోజనాలు మొదలుపెట్టారు. హాయిగా సంతృప్తిగా భోజనం చేశారు. తృప్తాస్మ అనుకున్నారు. తృప్తాహస్మహ అని అందరూ సంతృప్తి పొందాము. ఒక్క అన్నదానంతో మాత్రమే సంతృప్తి కలుగుతుంది, ఇక ఏ దానంతోనూ సంతృప్తి కలగదుట. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి యజమానిని చూసి మేము పెడతామమ్మా, ఆయనకి నమస్కారం చేసి అని అంటే, వాళ్ళందరూ ఎందుకు రావటం, నువ్వు ఒక్కడే వెళ్ళవయ్యా అక్కడ ఆయన చూడు అని చెప్పేటప్పుడు అక్కడికి వెడితే రుద్రుడు చెప్పాడు, ఇన్నేళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా నీకు అన్నం పెట్టిన అన్నపూర్ణను ఈ కాశీక్షేత్రాన్ని శపిస్తావా? గచ్చ శీఘ్రమేవ ఏతత్ ప్రదేశాత్ గచ్చ, మళ్ళీకి నాకు కనిపించద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, బహిష్కరణం కరోమి అని చెప్పేసేట పరమశివుడు. ఇంకో మాట మాట్లాడదామంటే అవకాశం లేదు, ఇవ్వలేదు ఆయన. ఆయనకు కోపం రాకముందే ఆ ఆగ్రహజ్వాల తనపై పడకముందే నమస్కారం చేసుకుంటూ వచ్చేసాడు ఆయన. శిష్యులతో పాటు బయటకు వెళ్ళిపోతూ అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మ, క్షంతవ్యూహం ఏతద్ అపరాధాత్ అని నమస్కారం చేసి మీ అనుమతి తీసుకుని గంగానది అవతల ఒడ్డున నేను ఆశ్రమం నిర్మించుకుంటాను, అప్పుడప్పుడు వచ్చి నేను మీ దర్శనం చేసుకుంటాను అని చెప్తే అమ్మవారు కరుణాంతరంగురాలు కదా, తథైవ గచ్చ అని చెప్పింది. అలా తన శిష్యులతో పాటు గంగానదికి అవతల ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ కాశీలో అవతల గంగానదికి అవతల వ్యాసుడి యొక్క దేవాలయం ఉంటుంది, వ్యాసాశ్రమం ఉంటుంది. అలాంటి మహానుభావుడు. అస్మాకం ఋగ్వేదస్య పరిణయమంత్రాः ఆగామి భానువాసరే అధ్యేతవ్యాः. తావత్పర్యంతం సర్వేభ్యः శుభం భవతు. ఓం ఓం ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.